టీచింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన సంఘాలకు మనము టీచింగ్ చేయాలి. టీచ్ ద వర్డ్, నాట్ టు ప్రీచ్. టీచింగ్ అవసరమే, బట్ ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ టీచింగ్ ఈజ్ నాట్ గుడ్. సమ్టైమ్స్ వీ నీడ్ టు టీచ్. యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగించారు, చాలా పర్యాయాలు బోధించారు. ఓకే, అందుకని నేనేమంటానంటే ఇట్ ఈస్ నాట్ ప్రీచింగ్ సెషన్, ఇట్ ఈస్ ఓన్లీ టీచింగ్ సెషన్. కనుక మీరు కొంచెం శ్రద్ధగా నేను చెప్పే మాటలు మీరు ఆలోచిస్తూ మధ్య మధ్యలో నోట్స్ చూస్తూ బైబిల్ను చదువుతూ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ మనం ముందుకు వెళ్తాం. ఓకేనా? సో మీకు ఎవరికైనా అర్థం కాకపోయినా, బోరు వచ్చినట్టున్నా, నిద్ర వచ్చినట్టున్నా వెంటనే కొంచెం ఇక్కడ చేయొద్దాం. ఏదైతే నాకు అర్థం అవుతుంది, సంథింగ్ ఇస్ మీకేదో అవుతుంది, లేకపోతే మీకేదో అవసరం, నేనేదో చేయాలి అనేటువంటి విషయం నాకు అర్థం అవుతుంది. ఓకేనా? రైట్. సో మనందరం కూడా చిన్న పిల్లలు. ఇప్పుడు ఎవరు? మనందరం చిన్నపిల్లలు. వయసులో పెద్దవాళ్ళం అయినా ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆయన మనకు బోధకుడు, మనం అందరం కూడా ఆయన పిల్లలు. ఇప్పుడు మనందరం కూడా పిల్లలుగా మారిపోతాం. పిల్లలుగా మారితేనే మనం పరలోకంలో ప్రవేశిస్తాం. పిల్లలుగా మారితేనే ఏదైనా నేర్చుకుంటాం. నేను పెద్దోడిని అని అనుకుంటే ఏమి నేర్చుకోండి. కనుక మనందరం కూడా ఇప్పుడు ఏం కావాలా? స్టూడెంట్స్గా, పిల్లలుగా మారితే మనం చాలా విషయం నేర్చుకోవడానికి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య బోధనలోకి వెళ్ళాలి.